유난히도 캄캄한다면 나 홀로. హలో యోవర్స్, వెల్కమ్ టు గని మోటివేషనల్ వీడియోస్. ఈరోజు కష్టపడే వారిని ఎవరూ చెడగొట్టలేరు అనే చిన్న నీతి కోసం ఒక చిన్న కథ. ఒక ఊరిలో రాము అనే ఒక అబ్బాయి ఉండేవాడు. అతను చదువులో ఆటలలో ఎప్పుడూ ఫస్ట్ వచ్చేవాడు. స్కూల్లో టీచర్స్ అందరూ అతన్ని బాగా ఇష్టపడేవారు. రాము వాళ్ళ క్లాస్లో గోపి అనే ఇంకొక అబ్బాయి ఉండేవాడు. అతనికి రాముని చూస్తే చాలా అసూయగా ఉండేది. రాముని ఏదో విధంగా బాధ పెట్టాలి అని గోపి నిర్ణయించుకున్నాడు. ఒకరోజు సాయంత్రం అందరూ ఆడుకునే సమయంలో గోపి రాము స్కూల్ బ్యాగ్ని ఎవరికీ తెలియకుండా ఒక చెట్టు మీద దాచాడు. ఆడుకోవడం అయిపోయాక రాము తన స్కూల్ బ్యాగ్ కోసం చాలా వెతికాడు. అయినా బ్యాగ్ కనపడలేదు. చాలా బాధగా ఇంటికి వెళ్ళాడు. ఇంకొక 2 రోజుల్లో ఎగ్జామ్స్. బుక్స్ లేకుండా ఎలా చదవాలి అని అనుకున్నాడు. తరువాత ఎగ్జామ్స్ అన్నీ పూర్తయ్యాయి. ఎప్పుడులాగానే మళ్ళీ రాము క్లాస్ ఫస్ట్ వచ్చాడు. గోపికి చాలా ఆశ్చర్యం అనిపించింది. రాము దగ్గరికి వెళ్ళి, నీ స్కూల్ బ్యాగ్ పోయిందన్నావు కదా, మరి క్లాస్ ఫస్ట్ ఎలా వచ్చావు అన్నాడు. అందుకు రాము, అవును బుక్స్ లేవు, కానీ నేను రోజు క్లాస్లో చెప్పిన పాఠాలు ఏ రోజు ఆ రోజే చదువుతాను కాబట్టి అందుకు నాకు పాఠాలన్నీ గుర్తున్నాయి అని చెబుతాడు. ఆ మాట విని గోపి తన ప్రవర్తనకు తానే సిగ్గుపడతాడు. రాము స్కూల్ బ్యాగ్ని రాముకి తెచ్చిచ్చి రాముకి క్షమాపణ చెబుతాడు. పాఠాలు ఏ రోజు ఆ రోజే చదువుతూ ఉంటాడు కాబట్టి తను క్లాస్ ఫస్ట్ వచ్చాడు. రోజు పాఠాలు సరిగ్గా విని ఏ రోజు పాఠాలు ఆ రోజు చదువుకునే అలవాటు చేసుకుంటే తాను కూడా క్లాస్ ఫస్ట్ రావచ్చు అని నిర్ణయించుకుంటాడు. అంటే దీని నీతి ఏంటంటే, కష్టపడే వారిని ఎవరూ చెడగొట్టలేరు ఏ రూపంలోనైనా సరే. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఆఫ్ యూ.